హలో ఇండియన్ ఫుడీ లవర్స్, ఇవాల్టి స్పెషల్ ఓ ట్రెడిషనల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాం. అదే బెల్లం పొంగలి. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది తెలియని వారి కోసం నేను చెప్పే కొలతలతో వేసే ఇంగ్రీడియంట్స్ తోనే పర్ఫెక్ట్ గా బెస్ట్ బెల్లం పొంగలి వచ్చి తీరతాయి. మా స్టైల్ కూడా ఓసారి ట్రై చేసి చూడండి. లెట్ స్టార్ట్. ముందుగా ఓ ప్యాన్ తీసుకోండి. అందులో 3/4 కప్పు పెసరపప్పు తీసుకోండి. నేను సుమారుగా 200 గ్రాముల పెసరపప్పు తీసుకున్నాను. లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు గరిటతో తిప్పుతూ ఎర్రగా వేపుకోండి. దీనికి కనీసం 10 నుండి 15 నిమిషాల టైం పడుతుంది. 1 కప్పు బియ్యం తీసుకోండి. ఈ బియ్యం సుమారుగా 250 గ్రాములు ఉంటాయి. వీటిని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోండి. ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మందపాటి గిన్నెలోనికి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పు తీసుకోండి. ఇందులో 4 కప్పుల నీళ్లు పోసుకుని అడుగు అంటకుండా స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించి కరిగే బెల్లం తీగ పాకం రాగానే పలుకుగా వండుకున్నటువంటి పెసరపప్పు అన్నంలో జల్లెడ్లో పాకాన్ని వడగట్టి తీసుకోండి. దీనివల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వడగట్టి తీసేయవచ్చు. ఇప్పుడు అన్నాన్ని బాగా కలుపుతూ పాకం పీల్చుకునేదాకా కుక్ చేసుకోండి. ఇప్పుడు మరో ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని హీట్ చేసుకొని అందులో కాసిన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఓ 15 జీడిపప్పు పలుకులు, ఓ 15 కిస్మిస్ వేసి ఎర్రగా వేపుకొని దీన్ని పెసరపప్పు అన్నంలో వేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఇలాంచి పౌడర్, చిటికెడు పచ్చకర్పూరం, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అన్ని కలిసే విధంగా బాగా కలుపుకోండి. దీనికి కాస్త నెయ్యి ఎక్కువగా ఉంటేనే చాలా రుచిగా కమ్మగా ఉంటుంది బెల్లం పొంగలి. అన్నం బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అంతేనండి, మనకు కావలసిన ఎంతో రుచిగా ఉండేటటువంటి బెల్లం పొంగలి రెడీ అయిపోయినట్లే. నేను చెప్పిన టిప్స్ యాజ్ ఇట్ ఈజ్ గా మీరు ఫాలో అవ్వండి. ఎంతో రుచిగా ఉండేటటువంటి బెల్లం పొంగలి రెడీ. మీరు ఈ పొంగలి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.